హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కడుపులో ఉన్న వ్యర్థాలన్నిటిని కూడా బయటికి పంపించి కడుపు అనేది క్లీన్ చేయడానికి ఏం చేయాలి, అలాగే ఏంటంటే మలబద్ధకాన్ని మొత్తాన్ని పోగొట్టడానికి కూడా ఈ టిప్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు వీడియోలో మలబద్ధకాన్ని పోగొట్టుకోవడానికి, అలాగే మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా బయటికి పంపించడానికి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన శరీరంలో వ్యర్థాలు ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు పొడిని తయారు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దానికి ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలన్నమాట. జీలకర్రలో ఏంటంటే మన ఆరోగ్యాన్ని పెంచడానికి చాలా రకాల పోషకాలు అనేవి జీలకర్రలో ఉంటాయి. ఈ జీలకర్రని తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్టలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. అంటే కడుపు ఉబ్బరం కానీ, పొట్ట నొప్పి, డయేరియా, అజీర్ణం వంటి సమస్యలు మొత్తాన్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది అనమాట. ఇంకా ఏంటంటే కడుపులో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించడానికి యూస్ అవుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను పోగొట్టడానికి, అలాగే రాకుండా చేయడానికి కూడా ఈ జీలకర్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇంకా గ్యాస్, ఎసిడిటీ, వికారం, వాంతులు వీటన్నిటిని పోగొట్టుకోవచ్చు. అలాగే రక్తం పడడానికి కూడా, ఐరన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను పోగొట్టుకొని ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి కూడా జీలకర్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది సోంపు గింజలు. సోంపుని కూడా ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఈ సోంపు కూడా అంతే. సోంపులో ఏంటంటే పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, కాల్షియం, మ్యాంగనీస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే కడుపుని కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఎటువంటి అవరోధాలు రాకుండా చేయడానికి కూడా ఈ సోంపు గింజలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే కళ్ళకు సంబంధించిన సమస్యను పోగొడుతుంది. సోంపులో సెలీనియం అనే అధికంగా ఉండడం వల్ల ఈ ఎంజైమ్లు అనేవి ఏంటంటే కాలేయాన్ని పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయంని ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేయడానికి కూడా ఈ సోంపు గింజలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. అంతేకాదు అజీర్ణ సమస్యలు రాకుండా ఉండడానికి, తిన్న త్వరగా జీర్ణం అయ్యి మలబద్ధకం సమస్య రాకుండా ఉండడానికి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బరువు కూడా తగ్గొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా సోంపులను కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేడి చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి. నెక్స్ట్ మనం ఒక 2 స్పూన్ల వరకు వామును కూడా వేసుకోవాలన్నమాట. వాము కూడా అంతే. 100 రకాల వ్యాధులు నివారించే సత్తా అనేది వాములో ఉంటుంది. ఈ వాము అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఎటువంటి ఇన్ఫెక్షన్లు అయినా సరే వాటిని అన్నిటిని పోగొట్టడానికి, అలాగే పొట్టను చక్కగా క్లీన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉండడానికి, గొంతులో బాధ కానీ, మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించడానికి, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే ఆస్తమా సమస్యలు రాకుండా ఉండడానికి, గుండె వ్యాధులు రాకుండా, కీళ్ళ నొప్పులను కూడా తగ్గించడానికి కూడా ఈ వాము అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కడుపులో వచ్చే గడబిడలను పోగొడుతుంది. అలాగే ఆకలిని కూడా పెంచడానికి కూడా వాము అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా వామును కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి, మీకు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, మరీ ఎక్కువ అయితే కాదు, మరీ ఎక్కువగా మాడపెట్టుకోకూడదు అనమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా స్టవ్ని అయితే సిమ్లో పెట్టి ఈ విధంగా వేపుకోవాలి. నెక్స్ట్ మనం లాస్ట్గా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే లవంగాలను ఒక 7 నుంచి 8 వరకు వేసుకుంటే సరిపోతుంది. లవంగాలు కూడా అంతే. మన బాడీలో ఉన్న చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టేసి చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి దీంట్లో చాలా రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. విటమిన్ కే, విటమిన్ సి, తర్వాత మ్యాంగనీస్, విటమిన్ ఈ, ఫైబర్లు, మినరల్స్ ఇలా చాలా రకాలుగా ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాని పోగొడుతుంది. అలాగే కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాలేయంలో ఉండే మంటను తగ్గించేసి చక్కగా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే ఎముకలు అనేవి చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబరిచిన తర్వాత మిక్సీలోకి వేసేసుకొని మీరు మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు మెత్తడి పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే మెత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం లాస్ట్గా యాడ్ చేసుకోవాల్సింది బ్లాక్ సాల్ట్ని మీరు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి.
బ్లాక్ సాల్ట్ కూడా అంతే, మన శరీరాన్ని కాపాడడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో అనేక రకాల ఔషధ గుణాలు అనేవి ఉంటాయి. ఇవి చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి, మలబద్ధకం సమస్యతో ఉన్న వాళ్ళైతే కనుక పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలు ఉండవు, కడుపుని ఇంకా చక్కగా క్లీన్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి, అలాగే శరీరాన్ని చల్లగా చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట బ్లాక్ సాల్ట్ అనేది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూద్దాం. మీరు ముందుగా ఒక గ్లాస్ వరకు గోరువెచ్చటి నీళ్ళని తీసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఒక 1/2 టీ స్పూన్ వరకు మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా వాటర్లో కలుపుకొని తాగితే పొట్టలో ఉన్న అనేక వ్యర్థాలు మొత్తం కూడా క్లీన్ అయిపోవడానికి కానీ, అలాగే మలబద్ధకం సమస్య అనేది పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒకేసారి 1 నెల 2 నెలలకు సరిపడా పౌడర్ని తయారు చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పౌడర్ని అయితే కనుక వాటర్లో కలుపుకోవాలి. మీకు టేస్ట్ కోసం కావాలనుకుంటే తేనెను కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డ్రింక్ని మీరు కడుపుతో ఉన్నవాళ్ళు, అలాగే బాలింతలు, తర్వాత ఎక్కువ కాలం నుంచి మందులు యూజ్ చేసేవాళ్ళు తప్పకుండా డాక్టర్ సలహా లేనిదే తీసుకోవద్దు. అలాగే ఏంటంటే మనం ఈ విధంగా తయారు చేస్తున్న దాంట్లో మీకు టేస్ట్ కోసం తేనెని యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వాళ్ళైతే తేనెని స్కిప్ చేసి ఈ విధంగానే మీరు డైరెక్ట్గా తాగినా సరే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఎప్పుడు ఎలా తాగాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. అంటే ఎక్కువగా సమస్య మలబద్ధకం వాళ్ళతో ఉండే వాళ్ళైతే కనుక డైలీ ఒక 7 డేస్ వరకు ఈ విధంగా తయారు చేసుకొని తాగితే అలాంటి సమస్యలు లేకుండా పొట్ట క్లీన్ అవుతుంది. అలాంటి సమస్యలు లేని వాళ్ళు పొట్ట శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, వ్యర్థాలని బయటికి పంపించాలి అనుకుంటే కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఈ విధంగా మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో తాగి కలిపేసుకొని మార్నింగ్ పరగడుపున కనుక ఈ విధంగా బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు తీసుకుంటే పొట్టలో ఉన్న ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చేసి చక్కగా హెల్తీగా ఉండడానికి, కాలేయం కూడా హెల్తీగా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ అనేది. మీరు ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పొట్టలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడానికి, అలాగే మలబద్ధకం సమస్యను పోగొట్టడానికి ఏం చేయాలి అన్నది తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.